దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన రక్షకుడు, మన ప్రియుడైన యేసయ్య క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇంతగా బలపరిచి అనేక ప్రాంతాల్లో నన్ను వాడుకుంటున్న దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రభువు నీతో నాతో మాట్లాడబోయే ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. ఏ భక్తుడు రాసినా, ఏ భక్తుడు పాడినా, ఏ భక్తుడు మరి కవి కట్టి చూపించిన దైవావేశముతో తప్ప, దేవుని ఆలోచనలతో తప్ప ఎవరు కూడా ఏది చేసి ఉండరు అనేది ఖచ్చితమైన ఆలోచన, అవునా కాదు? కాబట్టి ప్రియులారా, లేఖనాలు చెప్పుచున్న మాటల ప్రకారం మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఆలస్యమైంది కాబట్టి త్వరితంగా మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, మరి దేవుని చిత్తమైతే ముందు ముందు ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా ఆలోచిద్దాం. రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ప్రతి మనుషుడి కూడా ఏదో విధంగా ఏదో ఒకటి సంపాదించాలి అనే ఆలోచన, ప్రతి మనుషుడి కూడా ఏదో ఒకటి ఏ విధము చేతనైనా సంపాదించాలని ఆలోచన కలిగి, పాపం నిద్రాగారు లేక వేకువజామునే లేచి, తెల్లారగట్లో లేచి, 2ంటికి లేచి, 3ంటికి లేచి, ఇలా ఎన్నెన్నో పాపం టైము అంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోకుండా, ప్రశాంతంగా ఆహారం కూడా భుజించకుండా, భూమి మీద ప్రతి మానవుడు కూడా ఏదో ఒకటి సంపాదించాలని ఆశ కలుగుతున్న మనందరికీ ఒక గుణపాఠంగా ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూద్దామా? మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, క్రీస్తును సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సహాయం కొరకు, నీ జ్ఞానం కొరకు, నీ యొక్క ఖచ్చితమైన మాట కొరకు నాయన ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా నీ సహాయం కావాలి. ఎందుకనగా నేను అయోగ్యుడిని, జ్ఞానం లేని వాడిని. ప్రభా, నీ జ్ఞానంతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి అయా, నీ పరిశుద్ధతో నన్ను కప్పండి, నీ పవిత్రతను నాకు దయచేయండి. ఆయన నీ ఉద్యోగాన్ని ప్రభ నాకు ఉంచి, నీ వాక్యాన్ని ప్రభ వెదజల్లుచుండగా ప్రతి వారి హృదయములు మెత్తన నేల మీద పడిన విత్తనాలు కొలిచినట్లుగా, నాయన వాక్యాన్ని ప్రభ చూడుకున్నట్లుగా, నాయన ఇదిగో నా తండ్రి ఒక తేనె తీగ ప్రభా, ఇదిగో నా తండ్రి అయా పువ్వు, నాయన మకరందము నాయన పువ్వు లోపలికి వెళ్ళి మకరందాన్ని ప్రభ స్వీకరించినట్లుగా, నాయన వాక్యపు లోతుల్లోకి వెళ్ళి ప్రతి వారికి కూడా నీ వాక్యాన్ని జరుగుకోవడానికి సహాయం చేయమని, నాయన నీ వాక్యాన్ని ప్రభ ధ్యానం చేస్తుండగా మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని, అపవాదిని ఇక్కడ రాకుండా నాయన దాన్ని దూరపరిచి మమ్మల్ని అందరిని బలపరచమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంట? క్రీస్తును సంపాదించుకొనుటకు. జాగ్రత్తగా వినాలి. దేనినంట? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. జాగ్రత్తగా వినాలిక వాక్యాన్ని. ఏంటంట? ఎవరిని సంపాదించుకోవడానికి తన తపన? ఎవరిని సంపాదించుకోవడానికి? మరి నువ్వు ఎవరిని సంపాదించుకోవడానికి? సంఘాలు ఎవరిని సంపాదించుకోవడానికి? సేవకులు ఎవరిని సంపాదించుకోవడానికి? కట్టబడిన సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరిని సంపాదించుకోవడానికి? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏం వదిలేశాడు? సమస్తము వదిలేశాడు. అతను నీతి అనుకున్నది వదిలేశాడు, ధర్మశాస్త్రం అనుకున్నది వదిలేశాడు, లోకం అనేది వదిలేశాడు. ఎవరిని సంపాదించుకున్నాడంటే క్రీస్తుని. నువ్వెవరిని సంపాదించుకుంటున్నావు? నువ్వేం సంపాదించుకుంటున్నావు? జాగ్రత్తగా వింటే మీకు 7వ వచనంలో పైకి మళ్ళీ తర్వాత కిందకు వద్దాం. 7వ వచనంలో ప్రారంభం నుంచి చదవండి ఈ మాటని. అయినను ఏదేవి నాకు లాభములై అంటేనో
వాటిని క్రీస్తు నిమిత్తము ఏమండి నేను దీనిని వదిలేశా. ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తం. ఇక్కడ మీకు అర్థమవుతుందా అండి? అర్థమైతే ఏవేవి లాభకరములై ఉన్నావో వాటిని, ఏవైవి ధనం, ఎన్ని, బంగారం, వజ్రాలు, లోకపాసులు, లోకపాలక్ష్యులు, లోకములో ఉన్న సంపదము, ఇవన్నీ లాభకరమే. ఎవరికి? నీకు, నాకు, మనకి. అర్థమవుతుందా? ఎవరికంటే మనుషులుగా జీవిస్తున్నప్పుడు ప్రతి వారికి కూడా కావాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటి ధనం, రెండవది పేరు కావాలి, ఖ్యాతి కావాలి, ప్రత్యేకత కావాలి, 10 మందిలో నేను అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక డబ్బు కావాలి, నేను ఆస్తిపరుని అనిపించుకోవడానికి అంతస్తులు కావాలి. పుల్లర్ జాగ్రత్త, ఇవన్నీ కూడా లాభకరమని అనుకుంటున్నాం కాబట్టి అవన్నీ ఎవరి కొరకు వదిలిపెట్టానంట? ఏమండి? అయ్యా నీ నిమిత్తం ఈ వదిలిపెట్టే. ఎవరి కోసం? క్రీస్తు కోసం. ఏ వదిలిపెట్టారంట? ఏదైతే లాభం అనుకున్నాడో, ఏ లాభం అది? సిరి, సంపద, స్త్రీ, ఖ్యాతి, పదవి, పట్టాలు, ఇవన్నీ కూడా మనిషికి లాభం. అలాంటి నాకు వద్దు అన్నాడంట. హల్లెలూయా. ఎవరికి మీకు అర్థమవుతుందా ఈ మాట? ఏదేవి లాభములై ఉన్నావో ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడంట. చిచ్చి, ఇవన్నీ కూడా నష్టం అంటే 8వ వచనంలోకి రండి. ఏమంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. చూడండి, ఒకటి పైన ఏమడిగాడు? ఏదైతే లాభమో అది క్రీస్తు నిమిత్తం వదిలేశా, నష్టముగా ఎంచుకున్నా. ఇక్కడ జ్ఞానము నిమిత్తం. ఏ జ్ఞానం? క్రీస్తునందు జ్ఞానము చూసావా? ఆ జ్ఞానము నిమిత్తము ఇదంతా నష్టముగా ఎంచుకున్నా. బా, మరి నువ్వు అసలు ప్రార్థనకు వచ్చేది ఎందుకు చెప్పండి? క్రైస్తవులు దేనికోసం? ఏదైనా మేలు పొందుకోవాలి, ఏదైనా అప్పులు పోవాలి, ఆస్తులు రావాలి, ఆరోగ్యం రావాలి, తెలివి రావాలి, నా కింద ఉండాలి, ఈ ఊరే నేనంటే భయపడాలి, ఎలాంటి కోరికలు కలిగి వచ్చేది. అవునా కదా? ఏది నీ దగ్గర దరిద్రం పోయి నీకు బాగా కలగాలి. ఇతను ఏమంటున్నాడంటే అలాంటివన్నీ నాకు దరిద్రం అంటున్నాడు. ఒకటి క్రీస్తు నిమిత్తం వదిలేసా, రెండోది ఏమంటున్నాడు? ఆయన జ్ఞానం నిమిత్తం నష్టంగా, సమస్తమును నష్టంగా. ఏమండి, నువ్వేదన్నా ఒక వదులుకున్నావా? అపోస్తలుడైన పౌలును దేవుడు దర్శించిన తర్వాత అతడు తన కళ్ళకున్న పొరలు వదులుకున్న తర్వాత, అతను దేవుడి పరిచయం మొదలుపెట్టిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఈ లోకములో ఏది కూడా లాభకరమైనది కాదు, అంత కూడా వ్యర్థమే. కాబట్టి నేనేం చేయాలంటే నేను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన అక్కడ కూడా ఆయన నీతిని వదిలేశాడు. ధర్మశాస్త్ర మూలమైన ఎక్కడ ఎవరి పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రమును బట్టి ఇదే రీతిని నేర్చుకున్నాడో, ఇదే ధర్మం అని నేర్చుకున్నాడో, ఇదే న్యాయం అని నేర్చుకున్నాడో, అది అధర్మం అని తెలుసుకుని అది అధర్మమైన అంటే ధర్మమైన దాన్ని అధర్మమైన దాన్ని ఎప్పుడైతే పాటించాడో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఓ ఏది ధర్మం ఏది అధర్మం అంటే నేను ఎన్నాళ్ళు నేర్చుకున్నది ఎక్కడ కూర్చొని గమనియేలు పాదాల చెంత కూర్చొని నేర్చుకున్నది అధర్మం నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆ అధర్మం అనే ధర్మాన్ని వదిలేసేసా.
హల్లెలూయా. జాగ్రత్త. ఏమండి, మీరు వదిలేసేసారా? నిన్న అనే నీ మాటలో, నిన్న అనే నీ క్రియలు, నిన్న అనే నీ ప్రవర్తనలు, నిన్న అనబడిన నీ ఆలోచనలో, నిన్న అనబడిన నీ మనసులో నిన్న కూడా ఇయ్యాలుందా? ఇయ్యాలంటే నువ్వైనా నేనైనా వ్యర్థమే. ఆయన అన్నిటినీ నష్టపరుచుకుని ఏమంటున్నాడు? నేను సంపాదించుకోవాల్సింది ఎవరినంటే క్రీస్తుని సంపాదించుకొని ఇప్పుడు నా నీతిని వదిలేశా. మరి నువ్వు క్రీస్తుని సంపాదించుకోలేదా? ఏమండి, ఒకసారి చూడండి. అప్పుడప్పుడు నాయన కూడా క్రీస్తుని సంపాదించుకుంటే మరి మొన్న నువ్వు నేర్చుకున్నది ఈరోజు ఉందా లేదా? నిన్న నువ్వు నేర్చుకున్నాను. క్రీస్తును సంపాదించిన వెంటనే ఏం చేయాలి? నిమిషాల్లో అనే మాట ఉంటుందే, ఆ చివరి నిమిషాల్లోనండి ఆయన అక్కడ జారిపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే పులివేరా. ఆయన ఏ విధము చేతనైనా అబ్బాయికి ఒక డాబా కట్టించాలి, ఏ విధము చేతనైనా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, ఏ విధము చేతనైనా చక్కటి ఇల్లు కట్టించాలి, ఏ విధము చేతనైనా ఇదిగో నేను పలాంది చేసి హ్యాపీగా ఉండాలి, ఏ విధము చేతనైనా ఏదో ఒకటి సంపాదించాలి. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. నాకు రామ్ లక్ష్మణ్ అని, మీకు సినిమా ఫైటర్స్ తెలుసుగా, వాళ్ళది చీరాల దగ్గర ఏటపాలెమో ఏదో సంథింగ్. అయితే నా ఫ్రెండ్ వాళ్ళకి అన్నలు వాళ్ళిద్దరు. అయితే వాళ్ళు ఇంటర్వ్యూలు భలే ఇస్తారు. ఏది కూడా ఇది మంద కాదు, ఇది భగవంతుడు మనకిచ్చాడు, మనం దీన్ని అనుభవించాలి, వాళ్ళు మాట్లాడే మాట. అయితే ఒక రైతు అంట పొలం దగ్గరికి వెళ్ళి ఒక అతనితో మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదంతా నాదే అన్నాడట. అనగానే పొలం అంట పైకి లేచి నవ్విందంట. అంటే వాళ్ళు చెప్పిన మాట నేను బాగుంది ఆ మాట ఏనండి. అయితే పొలం అంట పైకి లేచి నవ్విందంట. నవ్వితే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడంటే ఇతను. అంటే మీ తాత ఇదంతా నాదే అన్నాడు, లేడు. మీ నాన్న ఇదంతా నాదే అన్నాడు, లేడు. నువ్వు ఇదంతా నాదే అన్నావు, అందుకని నవ్వు వచ్చింది. మీకేమన్నా అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టొచ్చుగా. అర్థం కాలేదట్టుకుంటా. అర్థం కాలేదా? మీ నాన్న కూడా ఇదంతా నాదే అని ఎర్రవిగాడు, లేడు. మీ తాత ఎర్రవిగాడు, లేడు. నువ్వు కూడా ఎర్రవిగితే ఉండవు, కానీ నేను ఏడే ఉంటా. హల్లెలూయా. అది తెలుసుకున్నాడు ఈయన. ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా నేను క్రీస్తును సంపాదించుకోవాలి, ఏ విధము చేతనైనా నేను ఎవరిని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అంటున్న ఆయన ఇక్కడ అంటున్నాడు, ఏ విధము చేతనైనా. చదువమ్మ నిద్రమమ్మక్క. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. దేనుల అనుభవం కలగాలంట? వాట కావాలంట మరణములో. ఏమండి, ఆయన మరణములో అంటే నేను అంటున్నాను ఒక మాట. ఇప్పుడు ఇక్కడ మనం వాక్యం చెప్తున్నాం. గబగబా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, కత్తులు తెచ్చారు, గొడవలు తెచ్చారు, బాంబులు తెచ్చారు. వాళ్ళు వచ్చేసి గబగబా ఎక్కడున్న వాళ్ళ మిమ్మల్ని ఏమనుకుండా నన్ను నరికేసాడు అనుకుందాం. నేను నరికేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాదన చేసి, ఎవడే వీడు, మీకేం పనే, మీకేం అవసరం, అది ఇది అని వాళ్ళ మీద వాదన చేసి వాళ్ళతో రెట్టమొత్తంగా మాట్లాడి నేను చచ్చిపోయాను అనుకో, క్రీస్తు కోసం చచ్చిపోయినట్టు కాదు. కావాలంటే మీరు చూసుకోండి. ఏమండి, అర్థమవుతుంది మీకు? జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. నిజంగా నేను అందుకే సేవ మానేస్తే పోయిద్దని అనిపించింది నాకు. ఎందుకంటే సేవకుడిలో ఉండాల్సిన లక్షణాలు, ఆ గుణాలు, ఆ యొక్క ప్రవర్తన, ఆ మాట విధానం, ఆ యొక్క ఆలోచన అంతా కూడా దీనిలో కనపడింది. ఆ వచనంలో నాకైతే భయం వేసిపోయింది. నిజంగా నేను అర్హుడిని కాదు. చాలామంది నేను అర్హుడిని, గొప్పని అంటే అనుకోవచ్చు, కానీ నేను అర్హుడిని కాదు. ఎందుకంటే
అసలు ఆళ్ళల్లో ఉన్న కోణం ఒకటి కూడా కనపట్ల, నా దగ్గర నాకే కనపట్ల. నేను మీకేం చెప్పేది? ఇప్పుడు నేను ఆయనట్ట ఏనెట్ట అన్నాను అనుకో, ముందు నేనెట్ట నేను చూసుకోవాలి కదా. జాగ్రత్త ప్రియులారా, ఇక్కడ ఏ విషయములో? మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. బా, దేనిలో? హింసలో, దేనిలో? అవమానములో, దేనిలో? నిందలలో, దేనిలో? అపహాస్యములో, దేనిలో? తన్నులు తింటంలో, దేనిలో? రంపం పెట్టి కయించుకోవటంలో, దేనిలో? ఏది పడితే అది తిడితే ఓర్చుకోవటంలో, దేనిలో? ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకోకుండా అలాగే ఉంచుకోవటంలో, దేనిలో? అంటే రే నిన్ను కొట్టినోడు ఎవడో చెప్పురా అంటే మౌనంగా ఉన్నాడే, దానిలోనంట. అందుకే ఆయన్ని ఎన్ని దెబ్బలు కొట్టారంట అపొస్తలులైన పౌలుని? ఒకడు తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారట. అయినా సరే కత్తె దుయ్యగలిగిన వాడయ్యుండి, పోరాడగలిగిన వాడయ్యుండి, తిరగబడగలిగిన వాడయ్యుండి, ద్వేషించగలిగిన వాడయ్యుండి, ఆయన మరణము నిమిత్తం, జాగ్రత్తగా వినాలి, ఆయన మరణ విషయములో ఏమడిగాడు? నాకు నిజంగా అనిపించింది, మనం క్రైస్తవులు ఏంటండి చెప్పుకోవటం తప్ప. నిజం, ఒకవేళ మీరైతే అయ్యారేమో, కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని చదివిన తర్వాత అసలు నేను పనికిరాను సేవకే అనిపించింది. నిజంగా చెప్తున్నా ప్రియులారా, నేను లైవ్లో చెప్తున్నా, మైక్లో చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, నిజంగా నాకు అర్హత లేదు. ఎందుకంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చి 10 మాటలు మాట్లాడితే 11వ మాట అయినా నేను నోరు జారి మాట్లాడతాను. చాలామందిని చూశాను, అందుకే చాలామంది గురించి చెప్పగలుగుతున్నా. మాట్లాడేటప్పుడు భాష విధానం, ఈయనేమంటున్నాడంటే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అబ్బబ్బబ్బ, ఏమండి ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఎరుగు నిమిత్తము అన్నాడు. అంటే ఏంటి దీనికి అర్థం? తెలుసుకోవటానికేగా. అమ్మా, క్రీస్తు తెలుసా నీకు? తెలుసా? మీకు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? తెలుసా? సరిగ్గా నా వైపు చూసి తల లోపల చేతులు నోటితో చెప్పండి, యేసుక్రీస్తు తెలుసా మీకు? తెలుసా? మరి అపోస్తలుడైన పౌలు ఏం తెలియదు అంటున్నాడు? అదే అంటుంది, అందరికీ మరణ పునరుద్ధాన బలం అందరికీ తెలుసుగా. కానీ 25 సంవత్సరాలు అప్పటికే అనుభవం కలిగి ఉండ అపోస్తలుడైన పౌలు అంటున్నాడంట, ఇంకా తెలుసుకోవాలి. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. మనమేమంటాం? తెలుసు యేసు మావాడే, తెలుసు యేసు మరణించాడు, తెలుసు యేసు తిరిగి లేచాడు, తెలుసు యేసు ఆరోహణమై వెళ్ళిపోయాడు, తెలుసు మళ్ళీ రాబోతున్నాడు, తెలుసు తెలుసు తెలుసు. నువ్వు తెలుసు అని పూర్తి చేస్తే ఆయన అంటున్నాడు తెలుసుకోవాలని ఆశ. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఆయన మరణ పునరుద్ధాన బలమును ఎరుగునట్లు ఆయన శ్రమలలో 11వ వచనమే గది, ఆయన శ్రమలలో పాలివాడగుటకై ఎట్టిదో. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆయన శ్రమలలో పాలివాడగుట్ట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఇక్కడ ఈ వచ్చిన నాప్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు 10వ వచనాన్ని కంక్లూజన్ చేస్తాను మీకు. 10వ వచనాన్ని కంక్లూజ్ చేసి అయితే ముగించుకుందాం, లేకపోతే 11వ వచనాన్ని కూడా తర్వాత ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన 10వ వచనంలో? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానమును కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానం. జాగ్రత్తగా వింటే సమాధానం ఏమంట? సమాన అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమడుగుతున్నాడు? మరణములో సమానం అడుగుతున్నాడు. కింద 11లో చదివారు, శ్రమలలో సమానం అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ సమానం అనేది అసలు దీని విధానం తెలియాలిగా నీకు.
తెలియాలా వద్దా? ఇప్పుడు వాట అడిగావు, వాట అడిగితే ఆ వాట ఏంటి? అప్పా లాభమా? ఇది తెలియాలి కదా. ఈ అప్పు లాభం తెలియాలంటే ఇంకొక వాక్యాన్ని చూద్దాం రండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక, లేకపోతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది మీకేమర్థమైంది చెప్పండి. మరణము, ఆయన మనిషి రూపమై ఉన్నాడు. ఏమండి? ఆయన మనుషుడిగా కనపడి మరణం పొందునంతగా. ఎంత మరణం? శిలువ మరణం పొందునంతగా విధేయత చూపి. దీనిలో వాట అడుగుతున్నాడు ఆయన. ఏ మరణం? తల నరికితే నరికించుకుంటా అంత విధేయత. నిజంగా చెప్తున్నా ప్రియులారా, అపోస్తులైన పౌలు అడిగింది దేవుడిచ్చాడు. ఎంతగా అంటే, నిన్ను చంపేస్తున్నావు అంటే ఓకే అంటే పెట్టు తల అంటే, గొర్రె తీసుకెళ్ళి పెట్టినట్లుగా తలను ఇలా పెడితే తలను ఒక్క దెబ్బక నరికేసినంత విధేయత చూపించాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఈరోజు సేవకుడు ఎవడైనా సరే, ఎంత పెద్ద సేవకుడైనా ఒక మాట చెప్తున్నాను, ఈ రోజున సేవకులు అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పారంటే ఆ సేవకులకు కూడా చెప్తున్నా, అలాంటి సేవకులకైనా సరే విధేయత, ఎంత విధేయత ఎవరైనా చూపించగలరా? జాగ్రత్త పురిలేరా. నేనైతే పొరపాటును కూడా చూపించను కూడా. నిజంగా చెప్తున్నా. మళ్ళీ నేను వాక్యం చెప్తా, నేను బడాయికో భక్తికో నా నీతిని బట్టి నేను మాట్లాడే కాదు, కానీ నా వల్ల కాని పని. అందుకే నేను సేవకుడిగా పనికిరానుగా ప్రభువా అన్న నీ వాక్యాన్ని చూసి. నేనే కాదు, భూమి మీద ఈరోజు చాలా మంది బ్రతుకు తెరువుకి బైబిల్ తీసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సేవ చేస్తున్నామని కోట్లు సంపాదించుకున్నవాడు ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇది నష్టం, ఇది పెంట, నాకు అవసరం లేదు, పెంటతో నాకు పని ఏంది అన్నాడు. అదే పెంటని సేవకులు ఏం చేస్తున్నారు? ఇళ్లలో దాచుకుంటున్నారు, బ్యాంకుల్లో దాచుకుంటున్నారు, ఇతర దేశాల్లో దాచుకుంటున్నారు తీసుకెళ్ళి. ప్రియులారా, జాగ్రత్త. నీకన్నా ముందు సేవ చేసిన వాడు నీకు మార్గమై ఉండాలి. నీకన్నా ముందు బలి అయిన వాడు నీకు మార్గదర్శకుడు అయి ఉండాలి. అదే అపోస్తులైన పౌలు పాటించేది ఏంటంటే, నాకన్నా ముందు మనుషుడిగా వచ్చిన వాడు ప్రాణం పెట్టే అంతగా, ఎలాగా? సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు అన్న మాట, తండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగనక, ఆ మాట నేను పాటించాలి అన్నాడు అపోస్తుడైన పౌలు. నా దగ్గరైతే లేదు ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాటను 100 సార్లు చెప్పగలను, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్పగలను. పరిచర్య అంటే ఆషామాష అనుకుంటున్నారు, క్రైస్తవ్యం అంటే ఆషామాష అనుకుంటున్నారు. ప్రార్థనకు వచ్చి పోయేమిలే అనుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా వినో. నువ్వు పెద్దపూడి నుంచి వచ్చావా, కొల్లూరు నుంచి వచ్చావా, గుంటూరు నుంచి వచ్చావా, లేకపోతే పక్కింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా? ఇది కాదు అసలు. నీ విధేయత ఏది? కొంచెం కాకపోతే 1% నీ దగ్గర ఉందా చెప్పండి ప్రియులరా. 1% నేను అడుగుతుంది, 10% కాదు. అపోస్తులైన పౌలు ఇది అడుగుతున్నాడు. ఏది? ఎంతగా? పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. గట్టిగా ఒకసారి. ఎవరంటే తగ్గించుకుంది? నో, యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు. అది నాకు వాటా కావాలి. ఎందయ్యా ఎవరైనా కొడితే మాట్లాడవంటే మాట్లాడను. ఎందుకు? నా గురువు, నా దేవుడు, నా రక్షకుడు, నన్ను బలపరిచిన వాడు, నన్ను ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసిన వాడు, నన్ను పిలిచిన వాడు చేసిన పని ఇదే. కాబట్టి నేను కూడా అదే. నిజంగా ఈ ఒక్క మాట చాలు మన బ్రతుకులు మారాలంటే. ఈ వాక్యం విని కూడా మారకపోతే అసలు నేను సేవ చేయటం అనవసరం, మీరు ప్రార్థనకు రావటం కూడా అనవసరమే. నిజం.
ఆయన అడుగుతుంది అదే. నువ్వెంత దూరం నుంచి వచ్చావు, ఏ టయానికి వచ్చావు, ఎన్నింటికి వచ్చావు, ఇవన్నీ కాదు అడుగుతుంది. నువ్వెంత పరిచర్య చేసావు, ఎంత కావాలని అడిగావు, ఎంత తీసుకొని పోయావు, ఇవన్నీ అడగట్లేదు. విధేయత ఉందా నీ దగ్గర? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? ఏమ్మా, ఎవరిని వెంబడిస్తున్నారు మీరు? క్రీస్తుని వెంబడించేటప్పుడు, క్రీస్తు పోలికల్లో ఉన్నప్పుడు క్రీస్తు గుణాతిశయంలోకి రావాలి కదా. గుణాతిశయాన్ని ప్రచురం చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. ఏమండి, మీరు నోరు తెరుస్తూ ఉండండి అప్పుడప్పుడు. అర్థమవుతుందా? రూపంలో ఉంటే సరిపోదు, గుణాతిశయాల్ని ప్రచురం చేయాలట. కుక్కను కొట్టినట్టు కొట్టారంట, రాళ్ళు తీసుకొని కాలుకి తాడు కట్టి కుక్కని ఇడిచుకెళ్తాం మనం, దెబ్బలో పడేద్దాం తీసుకెళ్ళి ఊరి చివరి దెబ్బలో అట్ట తీసుకెళ్ళారంట ఆయన్ని. కుక్కను కొట్టినట్టు కొట్టి అట్టగే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఊరి చివరన పడేశాడంట. కొట్టేటప్పుడు మారు మాట మాట్లాడేయాలంట. మారు మాట మాట్లాడకుండా ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ ఉంటే కొడతా ఉన్నారట. తీసుకెళ్ళారంట. ఎప్పుడుకో మెలికి వస్తే, అరే నేను ఇక్కడ ఉన్నానేంటి కదా, ఇక్కడ ఉండకూడదని అదే గాయాలతో, అదే మురికి బట్టలతో, అదే దుమ్ముతో, అదే ధూళితో, అదే బాధతో లేచి యాడైతే కొట్టబడ్డాడు ఆడకొచ్చి ఏసే నా రక్షకుడు అని అడిచాడంట. ప్రియులారా, ఏమండి, ఏసే రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు అని కేకలేస్తుంటే అందరు ఆశ్చర్యపోయారంట. ఒక్క మాట అంటే వరవలేని నేను సేవ చేయటానికి అర్హుడినేనా అనిపించింది. అన్నిటినీ పెంటగా ఎంచుకున్న పౌలుతో పోల్చుకోవడానికి నా దగ్గర ఏముంది? క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పడానికి నా దగ్గర ఏముంది? చాలామందిని చూశాను స్వార్థముతో సేవ చేసేవాడిని, చాలామందిని చూశాను భారముతో సేవ చేసేవాళ్ళని. భారముతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు, వాడి దగ్గర రూపాయి ఉండదు. స్వార్థముతో సేవ చేసేవాడు బిల్డింగులు కడతాడు. కానీ ఆయనకైనా ఈయనకైనా ఏదో ఒకసారి ఒక మాటలో తోలనాడి మాట్లాడతాడు. అది అపోస్తలుడైన పౌలు దగ్గర లేదు. అది ఆయన గురువైన, మన గురువు అనకూడదు అసలు, ఒక మాట చెప్పాలంటే ఆయన గురువైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర లేదు. అది కావాలి నాకు అంటున్నాడు. మనకేం కావాలి? యేసు ప్రభువా, ప్రార్థనకు వస్తానయ్యా, బాప్తీసం తీసుకుంటానయ్యా, అయ్యా నాకు పలాంది కావాలయ్యా, అయ్యా నువ్వు ఇవి పోతే ఎవరిస్తారయ్యా? ఈ భయంకరమైన ఏడుపులు, ఒక మాట అనకూడదులే కానీ ఒకలమారి ఏడుపులు మనం ఏడ్చి ఆయన్ని కనివినించేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియులారా, అవునా కాదా? నాకు అనిపించింది, బాబు ఇంత విధేయత నా వల్ల అసలు కానే కాదు. ఇప్పుడు మరి నేనేం నేర్చుకోవాలి? ఈ వాక్యాన్ని బట్టి విధేయత చూయించటం నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి లోకములో ఉన్న పెంటను వదిలించుకోవడానికి చూడాలి. ఈ వాక్యాన్ని బట్టి నేను క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పాపము లేకపోతే ఈ శాపము, ఈ లోకములో ఉన్న డబ్బు, ధనము, ఆస్తి పాస్తులు ఇవన్నీ ఏమొద్దు. మరి ఏం కావాలి? క్రీస్తు కావాలి, క్రీస్తు జ్ఞానం కావాలి. ఏ విధము చేతనైనా ఆయన మరణములో సమాన అనుభవము కావాలంట. ఏంటి ఆయన మరణంలో అనుభవం అంటే విధేయత. ఏ విధేయత అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు గురువు గారు, నేను కూడా అదే తగ్గించుకోవాలంటున్నాడు. ఇప్పుడు నేను కూడా చేసిన పని ఏంటంట, నన్ను నేను తగ్గించుకోవాలి. మరి మీ పరిస్థితి ఏంటి? నోటితో అప్పుడప్పుడు నోటితో చెప్తా ఉండండి. ఏం చేయాలంట? మీరు ఏమి నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి? ఏమి నేర్చుకుని వెళ్తున్నారు? ఇది తెలుసుకోవాలి. గుడికి వచ్చాము, ఓకే. గుళ్ళోకి వచ్చిన తర్వాత ఏమీ నేర్చుకోకుండా వెళ్తే ఉపయోగం లేదు. నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమని? మా గురువు గారికి లేనివి నాకు అవసరం లేదు, మా గురువు గారికి ఉన్నాయి నాకు కావాలి, ఆయనలాగా నేను ఉండాలి అని అంటూ ఆయన అంటున్నాడు ఇలా ఉండాలి. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, నేను కూడా నన్ను నేను తగ్గించుకోవాలి అని అన్నాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? మరి మనమేమో రొమ్మిర్చుకొని రోడ్ల మీద నడుస్తూ ఉంటాం.
అవండి మేము విశ్వాసులం. ఒక్కొక్కసారి చూడండి, అనకూడదులే కానీ అనకూడదే ఉందిలే కానీ ఒక సంఘ విశ్వాసులు ఇంకొక సంఘ విశ్వాసులు మాట్లాడుకుంటే ఉంటుందే, అబ్బా ఎవరు బలం వాళ్ళు చూపించి చివరాఖరికి ఏమల ఏదైతే ఉందో దేవుణ్ణేగా కొలిచేది అంటే క్లాసుగా తప్పింది. ఏమా తగ్గదో ఆమా తగ్గదు, ఈయన తగ్గడు ఆయన తగ్గడు, ఆ సేవకుడు తగ్గడు ఈ సేవకుడు ఎవరు తగ్గడో చివరాఖరికి ఏమంటారంటే ఏమలండి ఎట్టగొట్ట పరిచయం ఎంత ఎట్టకారంగా మాట్లాడతారో. తగ్గితే నీ సొమ్మేం పోతుంది? ఏమండి ఆ వందనాలు చెప్పలేదు, మన వందనాలు చెబితే పోయేది ఏముంది? నేను మా ఊర్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అసలు ఇట్టు వెళ్తూ ఉంటారు, నేను వాళ్ళకి వందనాలు అంట కావాలని అంటే వందనాలు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే తల మీద ముసుకేసుకోరు, ఏంది దారిని పోయి వెళ్ళే వాళ్ళని గౌరవించరు, సేవకుడు అని తెలిసినా కూడా రెస్పెక్ట్ కూడా ఉండదు వాళ్ళకి. అంటే అలాంటి వాళ్ళకి కూడా నేను కావాలనే అమ్మ వందనాలు అనగానే వందనాలు పాస్టర్ గారండి అంటే ఏదో ఒకటి తప్పించుకునేది. జాగ్రత్త, విధేయత. సేవకుడు కనపడితే ఎలా ఉండాలో. అయితే చివరి మాట చెప్పి నేను ముగిస్తానండి, చాలా టైం అయింది కాబట్టి ముగిస్తా. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చూద్దాం ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 20వ వచనాన్ని చూద్దాం ఒకసారి. పురులేరా, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎప్పుడు? ఆగుదాం, ఆగండి కాస్త చూడండి. సరే వచ్చిన మొత్తం చదువుతారా? చదవండి, తర్వాత వివరిస్తాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను ఒక మాట మాట్లాడుతూ ఉంటా ఇప్పుడు. ఏమని మాట్లాడతానంటే, ఈ వాక్యం చదవలేదో నాకు తెలియదు, చదివి ఎన్నిసార్లు చదివినా చెప్తున్నాను. ఒకసారి నేను మాట్లాడే మాట అంటే, నేను అసలు బ్రతుకు ఎప్పుడూ బ్రతికి వదిలేశాను. ఎందుకు? లోకంలో ఉన్నప్పుడే నేను ఎప్పుడో రాలిపోవాలి, అది అసలు బ్రతుకు. ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు వడ్డీ. ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు ప్రతి సెకండ్ కూడా వడ్డీలో బ్రతుకుతున్నా నేను అని చెప్తూ ఉంటా. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జాగ్రత్తగా ఇప్పుడు పైనుంచి కిందకి చక్కగా వివరించుకుంటూ వచ్చి ముగించుకుందాం. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరితోనంట? ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఎప్పుడు? ఎప్పుడైతే క్రీస్తును గుర్తెరిగాడో, ఎప్పుడైతే క్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే యేసు దర్శనం ఇచ్చినప్పుడు ప్రభువా నువ్వెవడవి అని అడిగినప్పుడు, నేనే నువ్వు హింసించుచున్న యేసునని పలికినప్పుడు, ఆ స్వరములో ఉన్న మెలోడీ విని ఆయన నిజంగా దేవుడే తెలుసుకొని ఆయన వైపు తిరిగి చూసి, ఆయన్ని కనులారా చూసి ఆయన పరిచర్య చేయాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మరి ఇంకా నువ్వు సిలువ వేయబడ్డావా? ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు బాప్తిసం తీసుకొని? ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు ప్రార్థనకు రావటం మొదలుపెట్టి? ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు వాక్యం చెప్పటం మొదలుపెట్టి? ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు పాటలు పాడటం మొదలుపెట్టి? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళైతే ఇంకా సిలువ వేయబడకపోతే నువ్వు అసలు పనికి రావికంతే. హలో, ఆయన గుర్తెరిగిన రోజే, ఆయన చూసిన రోజే, ఆయన కళ్ళ పొరలు తెరవబడిన రోజే, ఆయన్ని మనిషిగా తిరిగి చేసిన రోజే ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అయిపోయింది, ఇక నా పని లేదు అంటే ఎర్రవిగతనం లేదు, అదిరిపాటు లేదు, అహము లేదు, నాలో గర్వము లేదు. నేను కత్తిపడితే తలలు తీస్తా, నేను మనగాణ్ణి, నేను పెద్ద రౌడీని అని చెప్పుకునేది లేదు. నా సంగతి నీకు తెలియదట్టుకుంటా, నా జోలికి వస్తే మామూలుగా ఉండదు.
లేదు ఎన్ని మరి ఏమున్నాయంటే, నేను సిలువ వేయబడి చచ్చిపోయా అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా, ఎప్పుడు ఆయన గుర్తెరిగినప్పుడే చచ్చిపోయా. ఆయన తన్ను తాను తగ్గించుకొని నా కొరకే సిలువ వేయబడిన వాడైనా, నాది తెలుసుకున్న నేను కూడా సిలువ వేయించుకున్నా అంటే చచ్చిపోయి. ఎలాగయ్యా? నిన్ను సిలువకేసి కొట్టారా? కాదండి, నా హృదయంలో యేసును ముద్రించుకుంటే నాలో ఉన్న ప్రతి గర్వము, అహం, అదిరిపాటు అన్నీ కూడా పారిపోయాయి. నన్ను నేను చచ్చిన వాడిగా, సిలువ వేయబడిన వాడిగా క్రీస్తుకి అప్పజెప్పుకున్నాను. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నా. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయి. ఆయన ఎప్పుడైతే యేసుని నమ్మాడో అప్పుడే సిలువ వేయబడ్డాడట. అందుకే నేను ఆయన్ని సంపాదించుకుంటా, అందుకే ఆయన నా జ్ఞానం కావాలి అని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఆయన బట్టి విధేయత, ఆయన మరణములో సమాన అనుభవం కావాలట. తండ్రి ఆస్తిలో వాట అడిగేవాడిని చూసాం, అంతేనా? పెద్దోడు నాకు ఎక్కువ కావాలి, చిన్నోడిని నాదేముందిరా మీరు తల కుత్తియండిరా, ఈ కాదు ఆయన అడుగుతుంది. నాన్న మరణములో సమాన అనుభవం కావాలి. అనుభవం కావాలంటే తన్నులు తినాలి, అనుభవం కావాలంటే తిట్టులు తినాలి, అనుభవం కావాలంటే బెత్తాలతో కొట్టించుకోవాలి, అనా కదా? అనుభవం కావాలంటే ఏం కావాలి? అన్ని అవమానాలే. ఆహా, మా నాన్న కూడా ఇట్లా తన్నులు తిన్నాడా? మా నాన్న కూడా ఇట్లా ముమ్మేసుకున్నాడా? మా నాన్న కూడా నిజంగా మనం కరుణమయుడి సినిమా చూస్తా విజయ్ చంద్ర నటిస్తుంటే అయ్యో చుచ్చు దుర్మార్గుడా అని తిడతా ఉంటాం కదా. కాదు, దాని అనుభవంలోకి వస్తే, దాని అనుభవం అంటే ఒక మాట చెప్తాను. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఉందిగా, తెలుసా? ఇదివరకు ఎప్పుడో చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తా. అన్ని పాత్రలు పూర్తయినాయట. ఒక పాత్రను పోషించడానికి, ఆ పాత్ర మెయిన్ పాత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు పాత్రను పోషించడానికి ఎవరు లేకపోతే ఒక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు యాసిటీస్గా మరి యేసుక్రీస్తు పోలికలతో ఉన్నట్టున్నావు, నువ్వు ఆ పాత్రను పోషించాలి అని అంటే, నేను పోషించను, నీకు ఎంత కావాలంత డబ్బులు ఇస్తాను, నా మాట వినంటే సరే ఒప్పుకున్నాడట. ఆయనకి యేసుక్రీస్తు అంటే అస్సలు గిట్టదంట. అలాంటి వాడు ఆ పాత్రను పోషించడానికి వస్తే అన్నీ అయిపోయింది. చివరి పాత్ర ఏంటంటే, చివరి క్లైమాక్స్, ఆ యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టాలి. కొరడాలతో కొట్టేటప్పుడు ఆయన అరుస్తూ ఉండాలి. ఈ పక్క ఆ పక్క అన్నీ కూడా శరీరం అంతా కూడా డూప్ పెట్టారంట. పెట్టిన తర్వాత సిలువ సీన్ జరుగుతూ ఉంది. ఆయన ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆ వంకులు ఉంటాయి కదా, మేకులు చీల్చుకుని రావాలి. ఈ పక్కట ముక్కులు ఇట్లా చీల్చుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు ఆయనకి అది కొంచెం తప్పి కిందకు వచ్చి నిజమైన శరీరం మీద గీసుకుంటూ వెళ్ళిపోతే పెద్దగా అరిచాడంట. అరిచినప్పుడు ఆ షూటింగ్ ఆపేసి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే డైరెక్టర్ వచ్చాడంట. డైరెక్టర్ వచ్చి చూస్తే, ఏమండి నిజంగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఎంత బాధను అనుభవించాడా, ఎంత బాధను అనుభవించాడా, ఒక్కటి తగిలితేనే నేను ఓర్చుకోలేకపోయానే, ఆయన ఒళ్ళంతా కూడా నాగల చాలల వలె దున్నబడి మాంసపు ముద్దల కింద పడితే ఆ మహానుభావుడు ఎలా ఓర్చుకున్నాడు, కనీసం నేను ఒక్క వంకి తగిలితే ఓర్చుకోలేకపోయేనే, అమ్మో అలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన, ఆయన అంత తగ్గించుకున్నాడు, ఆయన అంత ఓర్చుకున్నాడా ఆయన అంటే, సరేనండి మీ ఆరోగ్యంతో గుర్తుటు పడిన తర్వాతే మరి షూటింగ్ చేద్దామంటే అన్నాడంట. లేదు, ఏ విధమో చేతనైనా ఈ షూటింగ్ ప్రారంభించాలా, పూర్తి చేయాలా, ఏ విధమో చేతనైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలా అంటే గల్ఫ్ దేశాల్లోనంట యేసుక్రీస్తు అంటే గిట్టనోళ్ళు ఏరియాలో ఎక్కువగా రిలీజ్ చేస్తే ఆ ఏరియాలో ఈ సినిమా చూసి బోల్డ్ మంది మారారంట. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఏంటంట, ఆ సినిమాను చూసిన తర్వాత ఆ గల్ఫ్ దేశాల్లో చాలా
అని రుచి చూసి చాలామంది మార్పు పొందారంట. ప్రియులరా జాగ్రత్త. అపొస్తలుడైన పౌలు ఏమడుగుతున్నాడు? వాట అడుగుతున్నాడు, దేనులు అడుగుతున్నాడు, మరణములు అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. అనుభవములు అడుగుతున్నాడు. ఏమనుభవించావు? కొరడతో కొట్టించుకునే అనుభవం నీకుందా? ఉందా? అయ్యా మా నాయనకి ఉందయ్యా, అయ్యా మా నాయనకి ఉందయ్యా, నాకు కూడా కావాలయ్యా అనగలిగిన వాడు సేవ చేస్తాడు. కానీ అందలాల మీదకి ఆస్తులు సంపాదించుకొని అడగరాంది అడుగుతూ పొందరాంది పొందుకుంటూ నేను మహాభక్తుడిని అనుకుంటే లాభం లేదు. ఆయన అంటున్నాడు, ఏ విధము చేతనైనా ఆయన మరణములో ఏం కావాలి? పాలు అని కాదండి అసలు చెప్పాల్సింది, సమాన అనుభవం కావాలి. అది నేర్చుకోండి ముందు. ఆయనతో నువ్వు సమానుడు అవుతావా? నేను అవుతానా? కానీ అడగటంలో తప్పు లేదు. ఆయన అంటున్నాడు అనుభవం కావాలి. ఎంతో కొంత వచ్చిందిగా, ఎంతో కొంత వచ్చిందిగా. పోయింది అనుకున్నావు, తిరిగి ఎంతో కొంత వచ్చింది. ఏంటి పరిస్థితి? ఆనందించవా? అపొస్తలుడైన పౌలు, మా నాయన పడిన శ్రమలో నేను సమాన అనుభవం కావాలి అవుతూ ఏం చేయాలి అంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. అదే విధేయత నేను చూపిస్తా. మరి నువ్వేం చేస్తావు? వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. పడేసి వెళ్ళమాకండి, వాక్యాన్ని నేర్చుకోండి. చివరి మాట ఏం చదివే? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. జాగ్రత్తగా వినాలి. సిలువ వేయబడి ఉన్నాడంట ఆయన. ఎప్పుడు అని అంటే ఆయన్ని గుర్తెరిగినప్పుడే. తర్వాత మాట, ఇంకను జీవించుచున్నవాడను నేను కాను. ఆగుదాం అక్కడ. ఏమండి? వాక్యం వినండి. ఇప్పుడు జీవించుచున్న నువ్వు ఎవరివి? ఏమండి? ఇప్పుడు జీవించుచున్న నువ్వు ఎవరివి? క్రీస్తేనా? క్రీస్తువేనా? క్రీస్తువేనా? క్రీస్తువేనా మీరు? కాదు కదా. ఎందుకని? ఎందుకని? మన దగ్గర ఏమీ లేదు. 1% ఉందండి, 1%. ఎప్పుడైతే క్రీస్తును గుర్తెరిగావో సిలువ వేయబడాలా. సిలువ వేయబడిన తర్వాత ఏం చేయాలంట? జీవించుచున్నవాడును నేను కాను, నేను కాను అసలు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనం మన బడాయినే చూపిస్తాం, మన పేరునే చూపిస్తాం, మన ఇంటి పేరునే చూపిస్తాం. అన కదా, మన జాతి పేరునే ప్రదర్శిస్తాం. ఆయన అంటున్నాడు, ఆయనతో ఎప్పుడైతే సిలువ వేయబడి తినో అనగా పాత అని నేను లేను. అర్థమవుతుందా? పాత అనబడిన నేను, సౌలు అనబడిన వాడు లేడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు జీవించుచున్న వాడెవడంటే క్రీస్తునందు అపొస్తలుడైన పౌలు అనబడిన నేను జీవించుచున్నాను. ఇప్పుడు జీవించుచున్న వాడను నేను కాను. మరి ఎవరు? క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. దానికి అర్థం ఏంటి? నీ యందున్నాడా? ఏమండి? క్రీస్తే నా యందు జీవించుచున్నాడంటే దానికి అర్థం ఏంటి? క్రీస్తులాగా మౌనంగా ఉన్నావా? క్రీస్తులాగా తగ్గించుకున్నావా? క్రీస్తులాగా ప్రేమించావా? క్రీస్తులాగా నువ్వు అందరినీ దగ్గర తీసావా? క్రీస్తుకున్న గుణాతిశయములు నీకున్నాయా? క్రీస్తు వలె ఉన్నాడట ఆయన. ఆయనున్నాడు, నువ్వు ఉండావా? ఇది గుర్తుపెట్టుకో. వాక్యాన్ని నేర్చుకో. ఈ రోజున నువ్వేమి నేర్చుకోవడానికి వచ్చావు ఇక్కడికి? జాగ్రత్త ప్రియులారా. వాక్యాన్ని చదివాం, చెప్పాం, విన్నాం, ఇవన్నీ కాదు, వాక్యాన్ని పాటించామా లేదు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ఇవన్నీ. ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించుచున్న వాడను నేను కాను, నేను కాను. మరి ఎవరు అని అంటే ఈయన అంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దీనికి రుజువు ఏమన్నా ఉందా? హలో, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అనే దానికి రుజువు ఉందా? అపొస్తలుడైన పౌలు యందు క్రీస్తు జీవించుచున్నాడా? రుజువు ఉందా? రుజువు చెప్పండి. అందుకే ఆయన అంటున్నాడు, చెప్పగలిగిన భక్తుడు కావాలి. మరి నీ యందున్నాడా? నీ యందున్నాడా? మీ యందున్నాడా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇక నా జీవించుచున్నవాడను నేను కాను, క్రీస్తే నా యందు. అసలు ఏ కోణంలో మనం ప్రార్థనకు రావాలండి బాబు? మానేద్దామా? మానేద్దామా? నేర్చుకుందామా? నేర్చుకుంటారా? వచ్చే వారానికి చూడతా నేను మిమ్మల్ని. వచ్చే వారానికి, ఈ వారం అంతా ఇలాగే ఉంటా, వచ్చే వారంలో చూస్తా మిమ్మల్ని. మీరు ఎంత నేర్చుకున్నారో అర్థం అవ్వాలి నాకు.
నిజం. తగ్గింపు స్వభావం క్రీస్తుది, మౌనం క్రీస్తుది, ప్రేమ క్రీస్తుది. ప్రేమించిన వాడు, ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధమైన వాడు క్రీస్తు. అర్థమవుతుందా? ఆయన వాత్సల్య కలిగిన వాడు క్రీస్తు. ఆయన నిగ్రహ శక్తి కలిగిన వాడు క్రీస్తు. ఆయన రోషం కలిగిన వాడు అయ్యుండి కూడా కోపాన్ని చూపించిన వాడు క్రీస్తు. జయించగలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు లోకాన్ని జయించడా? మరి లోకంలో ఉన్న మనుషుల చేత ఎందుకు తన్నులు తిన్నాడు? జాగ్రత్త. ఆయన ఎంతకు తగ్గించుకున్నాడు ఆలోచించే. నేర్చుకుంటానని నువ్వు అన్నావే, వచ్చే వారానికి నువ్వేం నేర్చుకుంటావో చూద్దాం. ఈ వాక్యాన్ని చదివిన సేవకుడు లేడా? ఈ వాక్యాన్ని చెప్పిన సేవకుడు లేడా? ఈ వాక్యాన్ని విన్న సేవకులు లేరా? విన్న విశ్వాసులు లేరండి? మరి విన్నా కూడా, చెప్పినా కూడా, చదివినా కూడా మార్పు ఏమన్నా కలిగిందంటారా? జాగ్రత్తగా వింటే, జీవించి చిన్నవాడను నేను కాదు. ఎవరు జీవిస్తున్నారట? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఆగాగాగా ఏంటంట అక్కడక్కడ కట్ అయిపోతుంది. ఏమంటున్నాడు? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. ఇక్కడ చూడు, మళ్ళీ తండ్రిని మెన్షన్ చేశాడు. ఇక్కడ అర్థమవుతుందా? దేవుని కుమారుడు యందలి విశ్వాసము వలన. ఇప్పుడు నువ్వేంటో చెప్పు, చాలు వెళ్ళిపోదాం. ఇక్కడ రాయబడిన మాట 2 లైన్లో ఒక మాట ఏంటంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇప్పుడు నీ శరీరమందు జీవించుతున్న జీవితం ఎవరిది? ఇది చెప్పేళ్ళకి చాలు. నీదా? దేవుడిదా? నీదా? కుమారుడుదా? జాగ్రత్తగా చెప్పాలి. ఇక్కడ ఈ ఒక్క మాట చెప్పు, ఈ ఒక్క మాట ఆలోచించాయి, ఈ ఒక్క మాట నేర్చుకో, ఈ ఒక్క మాటను పాటించు. ఇప్పుడు జీవించుచున్నా నీవు శరీరమందు జీవించుచున్నావు కదా, నువ్వు ఎవరివి చెప్పగలిగిన భక్తి దమ్ము నీ దగ్గర ఉంటే ఈ వాక్యం నీదే. హల్లెలూయా. ఏంటంట ఆయన నిర్భయంగా చెప్తున్న మాట, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము లేదంట నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి ఆ విశ్వాసము వలన. మనం ఆదివారం మంచి చేపల వలన, ఆదివారం మంచి దున్న మాసం వలన, గాడిద మాసం వలన, ఏట మాసం వలన, ఏమండి ఏదో ఒక మాసం చేపలో ఏదో ఒకటి దాని వలన ఇవాళ తృప్తిగా ఉన్నాం. దీని వలన నేను ఆనందించుచున్నాను. సిగ్గుండాలి మనిషి పుట్టక పుడితే మనుషులకి. శబ్దం ద్వారా అందరు వింటున్నారు, పురుగులేరు. నాకు భయము లేదు, సిగ్గు లేదు. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. దీని వలన మనం హ్యాపీగా ఉన్నాం. ఈయన అంటున్నాడు కదా, నేను జీవించుచున్న జీవితం నాది కాదు, నా యందు క్రీస్తున్నాడు. అంటే సరైన ఆహారం తినడానికి కూడా ఇష్టపట్టలేదు అయినా. మరి ఏం తింటావయ్య అంటే వాక్యాన్ని తింటా, వాక్యమై ఉన్న దేవుని మాటలను తింటా, ఆయన జ్ఞానాన్ని తింటా. ఏం కట్టుకుంటావంటే ఏదో ఒకటి కట్టుకుంటా, పరిచర్య మాత్రం అత్యద్భుతంగా చేస్తా. నాకు భయం వేసిపోయిందండి బాబు, నిజంగా ఈ వాక్యం అంటే నిజంగా ఎంత భయం వేసిపోయిందంటే, చదివేటప్పుడే భయం వేసింది, ఏం చెప్తాంలే అనిపించింది. కానీ ఆయన అంటున్నాడు, మరి కనపడిందల్లా దాటేసుకుంటా పోతే మరి వాక్యం ఎప్పటికి ఎవరికి చెప్తావు అబ్బాయి? ఏమండి, మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి యందు జీవించుచున్నావు కనీసం అదన్నా నీకు తెలుసా? నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నా కుమారుల ఉద్యోగాన్ని బట్టి, నా కుమార్తె ఉద్యోగాన్ని బట్టి, మాకున్న పొలవును బట్టి, మాకున్న ఆస్తులను బట్టి కాదు. నువ్వు జీవించుచున్న జీవితం ఎవరిదో తెలుసా? ఎవరిదంట? క్రీస్తుదండి, క్రీస్తుది. కానీ మనం ఇయ్యంగా ఆయనకి, అవునా కాదు? మనం ఇస్తామా?
ఆదివారం బలలో చేయి వేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? అప్పుడప్పుడు వస్తే పరలోకానికి వెళ్తామా? ఆలస్యంగా వస్తే పరలోకానికి వెళ్తామా? లేకపోతే భయపడితే పరలోకానికి వెళ్తామా? పాపం చేస్తే పరలోకానికి వెళ్తామా? కానీ బలలో చేయి మాత్రం ఎత్తే చాలు అనిపిస్తాం మనం. జాగ్రత్త ప్రియులారా, ఏ బల్లలో చేయి వేసినా మన ప్రవర్తన అంతటిలో క్రీస్తు కనపడాలట. ఇప్పుడు నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన అంటున్నాడు నా కొరకు అంటున్నాడు. మరి నీ కొరకు పెట్టలేదంటారా? పెట్టాడా? నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడా? మరి ఆయన పోలికల్లో ఉన్నావుగా నువ్వు. మరి ఆయన గుణాతిశయంలోకి ఎందుకు రావు? నువ్వెందుకు తగ్గించుకోవట్లా? మీ నాన్నలో ఉన్న మంచితనం నీలో ఉందబ్బాయి, మీ అమ్మలో ఉండ మంచి గుణం నీలో ఉందమ్మాయి అని అన్నాం, బాగానే ఉంది. అమ్మలో ఉండ మంచి గుణం నీలో ఉన్నప్పుడు, నాన్నలో ఉన్న గుణంలో ఉన్నప్పుడు అసలు తండ్రి అయిన ఈయన కన్నవాడు కొన్నవాడు అయిన గుణాతిశయంలోకి ఎందుకు రావు? పక్కింటోళ్ళు నోరు తెరిస్తే మనం 10 సార్లు పోట్లాడతాం వాళ్ళ మీద. ఏమండి కాదా? జాగ్రత్తగా వింటే ఈయన అంటున్నాడు నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. నిజమే. పాపినైన నా కొరకు, నీచుడనైన నా కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టే నేను ఆయన పని చేయాలని ఆశపడుతున్నా. మరి నీ పనేంటి? నీ పనేంటి? పరుగున మందిరానికి వస్తే కాదండి, ఆయన ప్రవర్తించినట్లుగా ప్రవర్తించాలంట. కాబట్టి ఆలోచించండి ప్రియులరా. ఇక 11వ వచనాన్ని చదవటానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. దానిలో కూడా ఏమనుందంటే ఆయన శ్రమలో పాలిభాగస్తుడనై ఉండాలని. బా, ఏంటండి అసలు ఆయన ఆలోచన ఏంటి? ఆయన అడగటం ఏంటి అని అడిగి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి పొందుకున్నామని నమ్మిన ఎడల మీకది లభించును. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడల్లా అది అడిగాడు కావాలి. అయ్యా 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 అని ప్రాధేయపడుతూ అడిగాడు కావాలి. అందుకే ఆయన అంత మౌనాన్ని ఇచ్చాడు. అపోస్తలుడైన శిరస్సును ఎలాగంట దెబ్బకి నరికితే అంత దూరంలో పడిందట. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అంతగా తగ్గించుకున్నాడు. అయ్యా నన్ను చంపొద్దయ్యా, అయ్యా నన్ను నరకొద్దయ్యా, అయ్యా నన్ను అట చేయొద్దయ్యా అనలేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళేటప్పుడు మౌనంగా వెళ్ళాడట. నిజంగా ప్రభువుని అన్నట్లుగా బొచ్చు కత్తిరించేవాడి చేతిలో గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆ రోజు కూడా అదే తండ్రి పోలికతో ఉన్న అపోస్తలుడైన పౌలు, అదే స్వభావంలో ఉన్న అపోస్తలుడైన పౌలు, అదే ఆలోచన కలిగిన అపోస్తలుడైన పౌలు తీసుకెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడట. ఇదిగో తలెక్కడ పెట్టబ్బాయి అనగానే చక్కగా అట్టు పెట్టాడట. పెట్టంగానే ఒక్క దెబ్బ కొడితే అంత దూరం వెళ్ళిపోయిందంటే ఎంత తగ్గించుకున్నాడంటే తల నరికించుకునే అంతగా. వారి యొక్క గురువు గారు, వారి తండ్రి అనబడిన ఆయన, మన తండ్రి అనకూడదు, మన గురువు గారు అనకూడదు. ఎందుకంటే మన దగ్గర ఆ లక్షణాలు లేవుగా. ఏమో ఉండయా? ఉంటే ఒకవేళ మీ దగ్గర మీరు నా దగ్గర మాత్రం లేవు. అందుకే నేనేమంటున్నానంటే ఆయన గురువు గారు అని అడుగుతున్నా. ఒకవేళ నేను ఈ ప్రవర్తనలోకి వస్తే ఆయన నాకు కూడా గురువు గారు అవుతాడు. అవునా కదా? గురువులాగే చేశాడంట, గురువులాగే ప్రవర్తించాడంట, గురువులాగే ఉన్నాడట, గురువులాగే మరణించాడట. ఆ గురువే ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఆయనతో కూడా తీసుకెళ్ళాడంట. గట్టి చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఈరోజు బలలో చేయి వేసామనో, ప్రభు రక్తాన్ని తాగామనో, ప్రభు శరీరాన్ని తిన్నామనే కాదు, కానీ నిజంగా ఆయన గుణాతిశైలిలో ఉంటే ఆయన ప్రవర్తనలో రావాలి. ఎలాగంట? ఆయన కోసం సమస్తమును పెంటంతా పోజేసి ఇంట్లో పెట్టుకోమని కాదు. నిన్న ఒక పాస్టర్ గారి దగ్గర 2,20,00,000 పట్టుకున్నారట. డబ్బులు యాడ్ అయ్యానంటే ఆయన సమాధానం చేయట్లా. నిజంగా చెప్పాలంటే మనం కోటేశ్వరులు వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే మనం యాజకులమైన, రాజులమైన యాజక సమూహం కాబట్టి మన దగ్గర డబ్బు ఎక్కువ ఉండిద్ది, అది వేరే విషయం. కానీ ఎక్కడిది? దానికి కూడా రుచి ఉండాలిగా. కాబట్టి ఇంత పెంట తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం కన్నా, అంత పెంటని ముఖానికి పూసుకోవటం కన్నా శుభ్రంగా కడుక్కొని పెంటగా ఏం చేసి ఏం కావాలంట? క్రీస్తు కావాలి, క్రీస్తు జ్ఞానం కావాలి, ఆయన మరణంలో సమాన అనుభవం కావాలి, ఆయన తగ్గింపులో కావాలి, అవును కదా? ఆయన శ్రమలో వాటా కావాలి. ఇలాగ చేస్తే జీవించుచున్న వాడును నేను కాదు, ఆయనే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసముతో తండ్రి విధానాన్ని బట్టి నేను
జీవించుచున్నాను అంటున్నాడు. మరి నువ్వు ఎందుకు జీవిస్తున్నావో ఏందో ఇది నీ విజ్ఞాతికే వదిలేస్తున్నా. వచ్చే వారానికి మరి నువ్వేమై వస్తావో, ఎప్పుడుకు వస్తావో చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మా దేవ, మా రక్షకుడ, మీకు వందనాలు. ఏదేమైనప్పటికీ, ఆలస్యమైనప్పటికీ క్షమించి మన్నించి చక్కటి వర్తమానాన్ని మాకు ఇచ్చి, నీ వర్తమానాన్ని ప్రభువా దైవ ఆవేశముతో నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బోధించడానికి సహాయం చేశారు. నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నాయన. ఒకవేళ బోధించే విషయంలో నాయన ఉద్యోగంలో ఎక్కడన్నా ఒక మాట తొట్టిల్లి తడబడి ఉంటే మన్నించండి నాయన. ప్రతి విషయము నాయన అదిగో నా తండ్రి వీక్షకులకు, ఇక్కడ ఉన్నవారికి, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి అర్థమవులాగా నాయన అదిగో నా తండ్రి వారితో మరొకసారి మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యాన్ని ఇలా బోధించే అవకాశాన్ని ఇచ్చే వందనాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.